మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహబూబ్ నగర్ కొల్లూరు గ్రామానికి చెందినటువంటి నరేష్, అట్లాగే అతను సహజీవనం చేస్తున్నటువంటి యువతి పేరు వచ్చేసి గీతాంజలి. వీళ్ళిద్దరు కూడా గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అంతకంటే ముందే ఈ శ్రీరామ్ నరేష్ అనే వ్యక్తికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అట్లాగే ఒక పాప కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు రావడంతో కొంత దూరంగా ఉంటున్నారు. అట్లాగే ఆ భార్య వచ్చేసి వాళ్ళ తల్లిగారింట్లో ఉంటుంది, పాపని చూసుకుంటూ అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే సహజీవనం చేస్తున్నటువంటి గీతాంజలి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నరేష్ అండ్ గీతాంజలి మధ్య కూడా కొంత మనస్పర్ధలు రావడం, అది ఏ స్థాయికి చేరుకుంది అని అంటే ఏకంగా ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా ప్లాన్ ప్రకారం చంపేశాడు నరేష్. అది స్వయంగా చెప్పింది ఎవరో కాదు, మహబూబ్ నగర్కి సంబంధించిన సిఐఏ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే గీతాంజలిని ఎంత దారుణంగా చంపాడంటే, అంటే ఎక్కడైతే మనుషుల సంచారం చాలా తక్కువగా ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి ఆమె కళ్ళల్లో కారం కొట్టి, ఆ తర్వాత కడుపులో పొడిచిన తర్వాత చున్నీతో ఆమెను అంటే మెడని బిగించి ఆమెను అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఆమెకి ఇక్కడి వరకు వెళ్దాము అని చెప్పి మాయమాటలు చెప్పి ఇప్పుడు ఎవరైతే తిరిగినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అత్యంత కర్కశంగా ఈ నరేష్ అనే వ్యక్తి చంపేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చూసినప్పుడు ఇప్పుడు గీతాంజలి వాళ్ళ అమ్మ, మా అమ్మాయి అసలు కనిపించట్లేదు, ఏమైందో ఏంటో అని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు పోలీసులు రంగంలోకి దిగితే పూర్తిగా ఈ విషయాలన్నీ బయటకు వస్తున్న పరిస్థితి. అమ్మాయిని చంపిన తర్వాత ఈయన నవాబ్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నరేష్ నవాబ్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన సిచ్యువేషన్. కానీ ఈమె అమ్మాయిని చంపింది ఎలా అనంటే యాక్చువల్లీ ఒక ప్లాన్ ప్రకారమే పూర్తిగా నేను ఇలా చేయబోతున్నాను అని పూర్తిగా ఒక లాయర్ని పెట్టుకొని లీగల్ అడ్వైజ్ తీసుకొని ఈ కేసులో నుంచి ఎలా బయటపడాలో అంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేసిన తర్వాత హత్య అయిపోయి మళ్ళీ బయటకు ఎట్లా రావాలి అనేది కూడా పూర్తి ప్లాన్ వేసుకొని ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీని అంతటికీ కారణం ఏంటంటే యాక్చువల్లీ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి, పాప ఉంది కాబట్టి పాప మీద ప్రేమ, అట్లాగే భార్య మీద ప్రేమ కావచ్చు. అండ్ ఇప్పుడు భార్య చూపించినటువంటి ప్రేమ అర్థం కాకపోయి ఉండే, అందుకే ఈ గీతాంజలి అనే అమ్మాయితోని పూర్తిగా సహజీవనం చేసిన పరిస్థితి. అప్పుడు అర్థమైంది అసలు గీతాంజలి ఎలా ప్రవర్తించింది, ఎట్లా చూసింది అనేది నరేష్కి స్పష్టంగా అర్థమైంది. అప్పుడు భార్య మీద అట్లాగే వాళ్ళ పాప మీద ప్రేమ పెరగడం, ఆ తర్వాత ఇక ఎట్లాగూ అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను నా ఫ్యామిలీతోని కలిసి ఉండాల్సిందే అని అనుకొని పథకం ప్రకారం ఇదంతా చేసినట్టుగా కూడా పోలీసులు తమ విచారణలో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ముందుగానే లాయర్ దగ్గర లీగల్ అడ్వైజ్ కూడా తీసుకొని ఈ హత్యను నేను ఇలా చేయబోతున్నాను, ఆ తర్వాత నేను ఇలా లొంగిపోతాను, నేను ఎన్ని రోజుల తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత బయటకు రావచ్చు, ఈ కేసు నుంచి ఎలా బయటపడవచ్చు అనేది కూడా పూర్తిగా లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే ఈ హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో అయితే వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత దారుణం, ఒక మనిషిని హత్య చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఏదో ఆవేశంతోనో లేకపోతే అప్పటికప్పుడు తీసుకున్నటువంటి డిసిషన్ కాదు ఇది. పోలీసుల ముందుట ఆయనే చెప్పిండు, అంటే పూర్తిగా నేను ఇలా చేస్తాను, ఆ తర్వాత నేను ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అని లాయర్ని పెట్టుకొని లీగల్ అడ్వైస్ తీసుకొని బయటపడ్డాడు అని అంటే మరి ఇట్లాంటి ఎన్ని దారుణాలు జరుగుతాయి. ఇట్లా అందరూ చేసుకుంటా వెళ్తే మరి ఇక నిందితులు అందరు తప్పించుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కదా. ఇంత కర్కశంగా నీకు కోపం ఉంటే ఆమెకి ఏదో చెప్పాల్సిందో, లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి మాట్లాడిసిందో, ఇంకేదో చేయాల్సింది. కానీ చంపడం వల్ల అసలు ఏమొస్తుంది? ఇప్పుడు లాస్ట్కి వస్తే చంపినా సరే మేము బయటకు వస్తామన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు నరేష్ దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. పోలీసులు అదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవేళ హత్య చేసినా మేము బయటకు రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు ముద్దాయిల్లో కనిపిస్తోంది. ఇది అత్యంత దారుణం, ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు లాయర్ ఎవరైతే
ఆయన ముందే లీగల్ అడ్వైస్ తీసుకున్నారో ఆయనను కూడా విచారణ నిమిత్తం పిలిచినట్టుగా చెప్తున్నారు. ఆ లాయర్ దగ్గర కూడా పూర్తిగా ఈయన ఏం మాట్లాడుకున్నాడు, ఎంత చెల్లించాడు, ఇదంతా కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసులో ఏవేవైతే కోణాలు ఉన్నాయో వాటన్నిటికీ గురించి పోలీసులు అయితే ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి ఇప్పుడు నరేష్కి ఎట్లాంటి శిక్ష పడుతుంది ఏంటి అనేది చూడాల్సింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు